కానీ జనం అంతంత మాత్రంగానే అక్కడికి వచ్చిన పరిస్థితి పూర్తిగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి కావచ్చు. కొద్దిమంది అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే అవినాష్ రెడ్డిని పిలిచి జగన్మోహన్ రెడ్డి మందలించడంతో పూర్తిగా అవినాష్ రెడ్డి ఆయన పిఏ పైన చేయి చేసుకున్నారు. అవినాష్ రెడ్డి ఎందుకు ఇంత పలచగా జనాలు వచ్చారు, ఏంటి అసలు ఏం జరిగింది ఏంటనేది. సో ఈ నేపథ్యంలో నిన్న కూడా అట్లాంటి పరిస్థితే కనిపించింది. సో ఈరోజు పెద్ద ఎత్తున మరి జనాలు వచ్చారా, సమీకరించారా ఏంటి తెలియదు, కానీ పెద్ద ఎత్తున జనాలు అక్కడికి రావడం, సో పూర్తిగా ఒక ఏరియా కూడా కంజెస్టెడ్గా ఉన్నటువంటి ఏరియాలో ఆంక్షలు విధించడం, ఇవన్నీ నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరు పడడం, తోపులాట, ఈ హడావిడి అంతా కూడా జరిగి ఆ తర్వాత పోలీసులు లాఠీచార్జ్ చేసే వరకు విషయం వెళ్ళింది. సో ఆ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉంటుందో జగన్మోహన్ రెడ్డిది, దానిపైన అక్కడ ఉన్నటువంటి కిటికీ అద్దాలు కూడా పగిలాయి. సో ఇదంతా కూడా పెద్ద హడావిడి జరిగినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. సో చాలామంది విశ్లేషకులు కావచ్చు, చాలామంది మాట్లాడుకునేది అంటే గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. సో అప్పుడప్పుడే ప్రభుత్వం ఏర్పడింది, ప్రజా దర్బార్ నిర్వహిస్తే చాలామంది వినతి పత్రాలు తీసుకొని అక్కడికి వచ్చారు. అప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, చూసినరా ఎంతమంది సమస్యలతో ఇక్కడికి వచ్చారని. కానీ వాళ్ళకి అర్థమైందో లేదో కానీ అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చింది. సో అప్పుడే వినతి పత్రాలు తీసుకొని అక్కడికి వచ్చారంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు పడ్డ ఇబ్బందులు చెప్పుకోవడానికే అక్కడికి వచ్చారు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి అంత కూడా అర్థమవ్వట్లేదా అని చాలామంది మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు కూడా అంటే చాలామంది కూడా అప్పుడు జగన్ హయాంలో చేసినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన అభిమానులు, లేదంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని చిన్న చిన్న పనులు చేసినప్పుడు వాటికి బిల్లులు రాక అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. సో ఇంత ఖర్చు పెట్టి మేము ఈ పార్టీని నడిపించడం కావచ్చు, పార్టీ వెనుక నిలబడ్డాం, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా చాలామంది ఆ సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ ఎట్లా నిర్వహిస్తారు? ఇంతకాలం గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది వాళ్లే కదా. మరి ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేది వాళ్ళ హయాంలో జరిగిన సమస్యలే కదా. మరి అంత కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయట్లేదా అనే ప్రశ్న కూడా వస్తూ ఉంది. అదేవిధంగా కూడా మనం చూస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. సో పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక 10-12 సార్లు యలహంక ప్యాలెస్కే వెళ్ళారు, అక్కడే ఉన్నారు తప్పించి బెంగళూరులో ఇటు పులివెందుల కావచ్చు, కడప కావచ్చు, లేదంటే తాడేపల్లిలో కావచ్చు ఉన్నది చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా సొంత నియోజకవర్గం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి చాలా తక్కువగా వెళ్తూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి అక్కడికి వెళ్తున్నారు తప్పించి ప్రజా సమస్యల కోసం కావచ్చు, ప్రజల కోసం ఎప్పుడు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. సో పూర్తిగా కూడా అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సభ ఏదైతే పెట్టారో, పూర్తిగా ప్రజా దర్బార్ అనేది ఏదైతే పెట్టారో తను పూర్తిగా బూమరంగా అయిందని చెప్పుకోవచ్చు. అంటే కొద్ది రోజుల తర్వాత ప్రజల్లోకి రాబోతున్నారు. సో గతంలో చెప్పారు ఇది ఏదైతే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, సో మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాము సో అని చెప్పి చాలామంది నేతలను, కార్యకర్తలను ఆపుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు కేంద్రం కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు 29 లోపు అయితే జమిలీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా హడావిడి చేసి మళ్ళీ జనవరి తర్వాత లేదా సంక్రాంతి తర్వాతనో లేదంటే జనవరిలోనే ఇటు ప్రజల్లోకి వెళ్తానని గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ విధంగా నాకు ప్రజల మద్దతు ఉందని చూపించుకునే ప్రయత్నం అంతా క్రియేటివిటీ, ఈ క్రియేట్ చేయడం అంతే, వీళ్ళకు కొత్త ఏమీ కాదు. గతంలో మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి సభలు, సిద్ధం సభలు కూడా ఏర్పాటు చేసినది మనం చూసాం. దాంట్లో పూర్తిగా గ్రీన్ మ్యాట్లు వేసి, సో ఇప్పుడు కొత్తగా AI టెక్నాలజీ వస్తుంది కదా, సో దాన్ని ఉపయోగించి చాలా క్రౌడ్ ఉన్నట్టుగా దాని యాక్చువల్ పిక్చర్లు మా దాంట్లో కావచ్చు, చాలా వాటిల్లో కూడా ప్లే అయ్యాయి, చూపించాం. సో అక్కడక్కడ జనాలు అక్కడక్కడ ఉన్న పరిస్థితి. సో కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాలో వచ్చేయడం కావచ్చు, ఆ రోత పత్రికలో వచ్చినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో జనం ఫుల్గా ఉన్నటువంటి వీడియోలు. సో ఇదంతా క్రియేటివిటీ, సోషల్ మీడియాను వాడుకోవడం కావచ్చు, ఇట్లాంటి క్రియేటివిటీ వాళ్ళకి కొత్త ఏమీ కాదు అంటూ చాలామంది చెప్పుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా యలహంక ప్యాలెస్లోనే ఉంటున్నారు, పులివెందులకు రావడం లేదు, సో అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. సో వాళ్ళకి సంబంధించినటువంటి
సమస్యలు కావచ్చు, ఆ ప్రాంతాన్ని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వెళ్తున్నారు కాబట్టి, ఇప్పటికైనా వచ్చారు కాబట్టి, సో కొద్దిమంది ఆ విధంగా ఆయనను చూడడానికో కలవడానికో వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇది ఒక పెద్ద క్రియేటివిటీ చేసే ప్రయత్నం చేశారు, కానీ అదంతా బూమ్రాంగ్ అయింది. అక్కడ పెద్దగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన వల్ల ఏర్పడ్డ సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు తప్పించి ప్రజా సమస్యలు పెద్దగా ఏమీ లేవు. సో జగన్మోహన్ రెడ్డి ఇదంతా క్రియేటివిటీ అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. మనం చూడొచ్చు, అంటే మనం ఒకసారి చూస్తే 2024 జగన్ అండ్ కోకు బ్యాడ్ ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఇష్టారాజ్య పాలనకు సొంత జిల్లాలోనే ఆయనకు చెక్ పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న కూడా వాటర్ బోర్డుకు సంబంధించి, అంటే వాటర్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాట్లలో కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి నేతలందరూ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి చూస్తే 5 చోట్ల కూటమి విజయ దుందుబి మోగించింది. పులివెందుల, బద్వేలుకే వైసీపీ పరిమితమైన పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం. ఇక తొలిసారి 3 అసెంబ్లీకి ఈ ఏడాది 2 ప్రభుత్వాల పాలన. తొలి 6 నెలలు వైసీపీ, మరో 6 నెలలు కూటమి ప్రభుత్వం అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తిగా కూడా అక్కడ సొంత నియోజకవర్గంలో కూడా ఆ కోటకు బీటలు వాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం కడప పరిస్థితి ఏంటి, ఈరోజు జరిగినటువంటి పరిణామాలు ఇంకా ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ ఈ హడావిడి, ఈ హైడ్రామా, ఏదైతే ఈ క్రియేటివిటీ ఎంతవరకు